హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ 2029 ఎలక్షన్స్లో సూపర్ సిక్స్ ప్రభావం ఎంత ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం ఈ ఎలక్షన్స్లో సంక్షేమ పథకాలు అన్నవి పూర్తిగా ఆధారపడి ఉంటాయని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే అదే కనుక నిజమైతే 2024లో వైసీపీ కంపల్సరీగా గెలవాలి. ఎందుకు 2019లో ఇచ్చిన నవరత్నాల్లో ఒకటో రెండో రత్నాలు మిస్ అయినా మిగిలినవన్నీ ఇచ్చి చూపించారు. ఎలా చేసినా, అప్పులు చేసినా, ఏం చేసినా మొత్తానికి జగన్ గారు ఆ విషయంలో సఫలీకృతులు అయ్యారు. కానీ ఎలక్షన్ రిజల్ట్ మామూలుగా కాదు, ఒక విధంగా చేసి పారేశారు ఆంధ్ర ప్రజలు. సో అదొక ఎగ్జాంపుల్ అండి. అంటే సంక్షేమ పథకాల మీదే రిజల్ట్ ఆధారపడదు అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. మరి దేని మీద ఆధారపడుతుంది? సంక్షేమ పథకాలు ఒక కారణం, డెవలప్మెంట్ కూడా ఉండాలండి. ఇప్పుడు డెవలప్మెంట్ ఒకటే ఉండే సంక్షేమ పథకాలు ఇవ్వకుండా గెలిచేస్తారంటే అలా కాదండి. సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేసి చూపిస్తూ ఈ రెండే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువ కోరుకునేది ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, ప్రశాంతంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఎక్కడో అక్కడక్కడ పల్లెటూర్లు, కొన్ని సంస్థాత్మక కేంద్రాలు ఉంటాయిలేండి, అవి కొన్ని ప్రతి స్టేట్లో ఉంటాయి. బట్ ఆంధ్రాలో ఎక్కువ పర్సెంట్ మాత్రం ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా సక్సెస్ అవుతూ కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ కొంత అభివృద్ధి చూపిస్తూ చేసుకెళ్ళిన వాళ్ళకే మొగ్గు చూపుతారు. ఇది నా అభిప్రాయం. దీనికన్నా ఇంకా నేను నమ్మి ఇంకో అభిప్రాయం ఏంటంటే 2029లో కూడా టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తే నా అభిప్రాయం ప్రకారం 100% మళ్ళా మహాకూటమే గెలుస్తుందండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నమ్మేది వైసీపీ టీడీపీలు సమాన బలం కలిగి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, నా అభిప్రాయం ప్రకారం. దీనికి తోడు జనసేన ఇటు కనుక వస్తే ఇటు బలం పెరిగిపోద్ది. అప్పుడు గెలిచేస్తుంది అంటే కాదు, న్యూట్రల్ పీపుల్ మీదే మెయిన్ ఆధారపడి ఉంటుంది. బట్ ఈ న్యూట్రల్ పీపుల్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మన ల్యాండ్ ఆర్డర్ మీద బాగుంది అనిపిస్తే వాళ్ళు కూడా మళ్ళా గవర్నమెంట్ సైడే మొగ్గు చూపిస్తారు. మరీ ల్యాండ్ ఆర్డర్ బెదరగొట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసి శాంతి పద్ధతులంతా అతలాకుతలం అయిపోతే తప్పితే న్యూట్రల్ పీపుల్ అన్నది, ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదు, వాళ్ళకి ఎలాగా రావు. న్యూట్రల్ పీపుల్కి సంక్షేమ పథకాలు రావు, అప్పుడే వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. సో వాళ్ళకి ఏం కావాలి? ల్యాండ్ ఆర్డరు, డెవలప్మెంట్. సో ఈ రెండు ఇస్తే అలాగే చాలు. కాబట్టి 2029లో సూపర్ సిక్స్ అనేటటువంటిది కొంత ప్రభావం చూపించిన, సూపర్ సిక్స్లో ఒకటో రెండో ఇచ్చి మిగిలిన మూడో నాలుగో తప్పి డెవలప్మెంట్ చూపించి ల్యాండ్ ఆర్డర్ కనుక కాపాడగలిస్తే ఒక మేజర్ అడ్వాంటేజ్ అవుద్ది. ప్లస్ జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తే అదొక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ రెండు కారణాల వల్ల నేను 29లో కూడా టీడీపీ గెలవడానికి సూపర్ సిక్స్ అన్నది ఒక కారణం అవుతుందని నేనైతే అనుకోవట్లేదని నా అభిప్రాయం. ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తే, నాతో మీరు ఏకీపిస్తే 10 మందికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. ఇదే వీడియో.